ఆంధ్రప్రదేశ్లో అధికారం కోల్పోయిన తర్వాత విశాఖ వైసీపీ నేతలు నిగ్రహం కోల్పోతున్నారా? విగ్రహ రాజకీయాలతో కుట్రలకు తెరతీస్తున్నారా? అక్కయ్యపాలెం దగ్గర అర్ధరాత్రి వైఎస్ఆర్ విగ్రహం ఏర్పాటు చేయడంలోని ఆంతర్యమేంటి? ఈ విషయంలో కూటమి నేతలు ఏ విధంగా వ్యవహరించారు? వాచ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ. ఐదేళ్లు అరాచక పాలన సాగించిన వైసీపీని 2024 ఎన్నికల్లో ప్రజలు ఇంటికి పంపారు. 2019లో ఫ్యాన్ పార్టీకి 151 సీట్లు కట్టబెట్టిన ప్రజలు ఈసారి 11 స్థానాలకే పరిమితం చేయడంతో ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. దీంతో దిమ్మ తిరిగి బొమ్మ కనిపించడంతో మైండ్ బ్లాంక్ అయింది. ఫ్యాన్ పార్టీని ప్రజలు తిరస్కరించినా వైజాగ్ వైసీపీ నేతలకు బుద్ధి రాలేదు. కొత్తగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వంపై బురద చల్లేందుకు కుట్రలు పన్నుతున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, రాజకీయ హత్యలు జరుగుతున్నాయంటూ ఢిల్లీ వేదికగా జగన్ నేతృత్వంలో వైసీపీ నేతలు చేసిన ధర్నా ఆభాసు పాలైంది. అధినేత తీరు ఇలా ఉంటే విశాఖ వైసీపీ నేతలు కుట్ర రాజకీయాలకు తెరతీశారు. జీవీఎంసీ పీఠం ప్రస్తుతం వైసీపీ ఖాతాలోనే ఉంది. మేయర్గా గొలగాని హరివెంకట కుమారి కొనసాగుతున్నారు. అయితే ఇటీవల వైసీపీ కార్పొరేటర్లలో కొందరు టీడీపీ, జనసేనలో జాయిన్ అయ్యారు. దీంతో స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు 10కి 10 స్థానాలు గెలుచుకుని వైసీపీకి గట్టి షాక్ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ప్రజలను మెప్పించేలా పాలనకు శ్రీకారం చుట్టడం విశాఖ ఫ్యాన్ పార్టీ నేతలకు నచ్చినట్టు లేదు. అందుకే నిగ్రహం కోల్పోయి విగ్రహ రాజకీయాలకు తెరతీశారనే వినిపిస్తోంది. నగరంలో అక్రమంగా వైఎస్ఆర్ విగ్రహాన్ని పెట్టి కూటమి నేతలను రెచ్చగొట్టడానికి భారీ స్కెచ్ వేశారు. ఈ వంకతో విశాఖ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అలజడి సృష్టించి కూటమి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని చూస్తున్నారని వైజాగ్లో టాక్. సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయిన ఓ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థితో పాటు ఫ్యాన్ పార్టీ సమన్వయకర్త డైరెక్షన్లోనే ఈ కుట్రలు ప్లాన్ చేశారన్నది కూటమి నేతల ఆరోపణ. గతంలో చంద్రబాబు విశాఖ ఎయిర్పోర్టుకు వచ్చినప్పుడు, పవన్ కళ్యాణ్ వైజాగ్ లో పర్యటించినప్పుడు పార్టీ కోఆర్డినేటర్ ఆదేశాలతోనే వైసీపీ అల్లరి మూకలు రెచ్చిపోయాయి. ఇద్దరు నేతలను అడ్డుకుని నానా హంగామా సృష్టించాయి. ఇప్పుడు కూడా అదే తరహాలో క్యాడర్ను రెచ్చగొట్టి ప్రజల్లో భయాందోళన సృష్టించేందుకు వైఎస్ విగ్రహాన్ని వాడుకోవాలని వైసీపీ నేతలు చూశారట. విశాఖ అక్కయ్యపాలెం హైవే సిగ్నల్ పాయింట్ దగ్గర ఉన్న గ్రీన్ బెల్ట్ లో ఈ నెల 25న రాత్రికి రాత్రే వైఎస్ఆర్ విగ్రహాన్ని ఎలాంటి అనుమతులు లేకుండానే పెట్టేశారు. అయితే మరుసటి రోజు వైసీపీ నేతలే కూటమి లీడర్లకు ఫోన్ చేసి విషయం చెప్పారు. దీంతో విగ్రహాన్ని తొలగించాలని డిమాండ్తో ఎన్డీఏ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజాధనంతో అక్కయ్యపాలెం పార్క్ దగ్గర భారీ దిమ్మ నిర్మించి 100 అడుగుల ఎత్తులో వైసీపీ జెండాను ఏర్పాటు చేయడాన్ని అప్పట్లో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు తప్పుపట్టారు. అయినా వైసీపీ నేతలు పట్టించుకోకుండా వైసీపీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అధికారులు ఫ్యాన్ పార్టీ జెండాను పీకేశారు. ఆ స్థానంలో జాతీయ జెండా ఎగురువేయాలని కూటమి నేతలు ప్రయత్నించినా జీవీఎంసీ అధికారులు అనుమతించలేదు. అయితే ఇప్పుడు ఆ దిమ్మను తొలగించి రాత్రికి రాత్రే వైఎస్ఆర్ విగ్రహాన్ని ఫ్యాన్ పార్టీ నేతలు ఏర్పాటు చేయటం వివాదాస్పదంగా మారింది. ఇలా చేస్తే ఖచ్చితంగా కూటమి నేతలు విగ్రహాన్ని తొలగిస్తారని, అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా రచ్చ చేయొచ్చని భారీ కుట్రకు ప్లాన్ చేశారు. అయితే వైసీపీ ఉచ్చులో కూటమి నేతలు పడలేదు. సంయమనం పాటించి హుందాగా వ్యవహరించారు. విగ్రహం దగ్గర శాంతియుతంగా ధర్నా నిర్వహించి తొలగించాలంటూ జీవీఎంసీ అధికారులతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మున్సిపల్ అధికారులు వైఎస్ఆర్ విగ్రహాన్ని అక్కడి నుంచి తీసివేశారని కూటమి నేతలు చెబుతున్నారు. దీంతో కూటమి నేతలు ఈ సమస్యను చాలా కూల్ గా సెటిల్ చేశారు. ఫ్యాన్ పార్టీ కుట్రలను ఎన్డీఏ భగ్నం చేయడంతో పెద్ద ముప్పు తప్పినట్టు అయింది. వైసీపీ వ్యూహం బెడిసికొట్టడంతో చేసేదేమీ లేక ఏదో అనుకుంటే మరేదో అయిందని విశాఖ వైసీపీ నేతలు కూని రాగాలు తీస్తున్నారు.